నదీ తీరంలోని ఒక ప్రశాంత గ్రామంలో అరవ్ అనే యువకుడు నివసించేవాడు. వయసు 24. ప్రతి ఉదయం తన తండ్రి చిన్న పాలు దుకాణం నుంచి భారీ పాలుకొండలు మోస్తూ ఇంటింటికి పాలు సరఫరా చేయడం అతని పని. మండే ఎండ, చెమటతో తడిసిన శరీరం, బరువైన కుండలు. ఈ జీవితం అరవుకు నచ్చలేదు. అతనికొక కోరిక ఉంది. గౌరవం కావాలి, విజయం కావాలి, ఈ కష్టాల నుంచి బయటపడాలి. అలా ఆలోచిస్తూ అరవ్ ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు ఎక్కువ కష్టపడాలి, ఒక చిన్న షార్ట్కట్ చాలు కదా అనుకుంటూ పాలకుండల్లో నీరు కలపడం మొదలుపెట్టాడు. ఎవరూ గమనించలేదు. తండ్రి అతన్ని పూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకమే అరవ్ చేసిన తప్పుకు బలమిచ్చింది. కాలం గడిచింది. వేసవి వచ్చింది. నీరు కొరతగా మారింది. ప్రజలు నీటికోసం బాధపడుతున్నారు. కాని అరవ్ మాత్రం ఇంకా అదే మోసం చేస్తూనే ఉన్నాడు. అప్పుడే గ్రామ పెద్ద ఒక ప్రకటన చేశాడు. శుద్ధమైన పాలు సరఫరా చేసేవారికి బంగారు బహుమతి, మొత్తం గ్రామానికి సరఫరా చేసే అవకాశం. ఆ మాటలు విన్న అరవ్ గుండె వేగంగా కొట్టుకుంది. తన కలల్లో బైక్ కనిపించింది. పెద్ద దుకాణం కనిపించింది. తన భవిష్యత్తు తన కళ్లముందు మెరిసింది. కాని అప్పుడు అతను నిజం మార్గం ఎంచుకోలేదు. పండుగరోజు వచ్చింది. వేదికపై న్యాయనిర్ణేతలు. అరవ్ నమ్మకంగా తన పాలను అందించాడు. ఒక్క ముద్దరుచి చూసిన వెంటనే వారి ముఖాలు మారిపోయాయి. అప్పుడు వినిపించిన మాటలు అరవ్ జీవితాన్ని కుదిపేశాయి. ఈ పాలు పాడైపోయాయి, తాగడానిక్కూడా పనికిరావు. జనం గుసగుసలు. మోసగాడు, నమ్మకద్రోహి. కాని ఆ క్షణంలో అరవ్ను ఎక్కువగా బాధించినది జనం మాటలు కాదు, తండ్రి కళ్లలో కనిపించిన ఆ మౌన నిరాశ. ఆ రాత్రి అరవ్కు నిద్ర రాలేదు. తన షార్ట్కట్ తన కలలను కాదు, తన గౌరవాన్ని, తండ్రి నమ్మకాన్ని దోచుకుందని అర్థమైంది. మరుసటి ఉదయం అరవ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై మోసం లేదు, ఇకపై షార్ట్కట్లు లేవు. ఎంత కష్టమైనా నిజాయితీతోనే జీవించాలి. ఆ రోజునుంచి అరవ్ శుద్ధమైన పాలు మాత్రమే సరఫరా చేశాడు. ఎండ ఉన్నా, బరువున్నా అతని మనసు తేలికగా మారింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. నెమ్మదిగా గ్రామ ప్రజల నమ్మకం తిరిగి వచ్చింది. అరవ్ బంగారం గెలవలేదు, కాని అది కంటే విలువైనదాన్ని గెలుచుకున్నాడు. నిజాయితీ. జీవితం ఒక అద్దంలాంటిది. మనమిచ్చిందే మనకు తిరిగి వస్తుంది. నిజాయితీ విత్తితే నమ్మకం పండుతుంది. కష్టాన్ని విత్తితే విజయం పండుతుంది. కాని మోసం విత్తితే మాత్రం దాని భారాన్ని తప్పకుండా మోయాల్చిందే. ఎంపిక మీది. జీవితం మాత్రం ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. నీతి. జీవితంలో షార్ట్కట్లు తాత్కాలిక లాభం ఇవ్వవచ్చు, కాని అవి శాశ్వత నష్టాన్ని మిగులుస్తాయి. నిజాయితీ కష్టమైనా అది నమ్మకాన్నిస్తుంది. మోసం సులభమైనా అది గౌరవాన్ని తీసుకుపోతుంది. నీవు విత్తినదే పండుతుంది. నిజాయితీ విత్తితే నమ్మకం పండుతుంది. కష్టాన్ని విత్తితే విజయం పండుతుంది. ఎంపిక నీదే, ఫలితం మాత్రం తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి సపోర్ట్ మాకు మరిన్ని ప్రేరణాత్మక కథలు అందించడానికి శక్తినిస్తుంది. మరిన్ని మంచి కథలు, మంచి సందేశాలతో మళ్ళీ కలుద్దాం.